26వ కీర్తన చదువుదా. మొదట నేను చెప్తాను, నా వెనకాల ప్రతి ఒక్కరూ చెప్పండి. 26వ కీర్తన. దావీదు కీర్తన 26వ కీర్తన. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని చేతులు నడుపుకుందును. యెహోవా బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతులు. ఈ ఆశ్చర్య కార్యములను వివరింతులు. యెహోవా ఈ నివాస మందిరము, ఈ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము. నరహంతకులకు నా జీవమును చేర్చకుము. వారి చేతులు దుష్కార్యములు కన్నా వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. యథార్థ హృదయులు నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపు, నన్ను కరుణింపు. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. సమాజములలో యెహోవాను స్తుతించెదను. దేవుడు పరిశుద్ధ కీర్తన దీవించుగాక. ఆమేన్. ఈరోజు మనం ఒక ప్రమాణం చేద్దామంటే చేతులు ముందు చేద్దాం. మన చేతులు ముందు చేద్దామంటే ఒక ప్రమాణం చేద్దాం. దేవుని సన్నిధిలో ఈ ప్రమాణం చేసి ఈ నిర్ణయం తీసుకుని వెళ్దాం. ఇక్కడ రాని వాళ్ళు పుట్టించిన వాళ్ళు అలా కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ సమయానికి ప్రమాణం చేసిన వాళ్ళే ముందు ఈ యొక్క ఆశీర్వాదం ఒకే ప్రమాణం చేద్దాం. ఎన్నో చేద్దామంటే 3వ చరణం నుండి 3వ చరణం నుండి చెప్తాం. అంటే ఓన్లీ ప్రమాణం అనేది ఓన్లీ హార్డ్గా తీసుకున్నది కూడా పొందుతున్నాం. ఓకే, 3వ చరణం నుండి. దేవా నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను. వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా ఈ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ఈ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా ఈ నివాస మందిరములు, ఈ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆమేన్. అంటే ఇది మనం దేవుని సన్నిధిలో ఆయన ఎదుట పరిశుద్ధాత్మ ఎదుట మనం చేసిన ప్రమాణము. కాబట్టి మనం చేసినంతా కూడా ఖచ్చితంగా మనం ముందు నెరవేర్చుకోవాలి. ఇక్కడ నుండి మనము ఆయన సత్యమును అనుసరించి మాత్రమే నడుచుకున్నాం. దుష్టుల సాంగత్యం కానీ, భక్తిహీనుల ఫ్రెండ్షిప్ కానీ, ఇంకా ఏది కూడా వేషధారులతో కానీ, పనికి మారిన వారితో కానీ ఎటువంటి ఫ్రెండ్షిప్, ఎటువంటి సహవాసం మనకి వద్దు. ఓకే, ఖచ్చితంగా దేవుడితో ఉందాం, నమ్మకంగా ఉందాం, బలంగా ఉందాం, ఆరాధన చేద్దాం. 2 చేతులు పైకి బలం వేసుకుందాం. ఈ సమయంలో కొద్ది నిమిషంలో హృదయపూర్వకంగా బిగ్గరగా మనం ఎంత గట్టిగా ఆరాధన చేసిన బయట మనకి బాగుంటే ఎవరికి ఆ వర్షానికి. కాబట్టి దేవుడిచ్చి అవకాశాన్ని వినియోగించుకొని హృదయపూర్వకంగా బిగ్గరగా హృదయానుసారమని హృదయమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి, వర్షం ఎంతగా కుమ్మరింపబడుతుందో అంతగా కుమ్మరించి ఆయన సన్నిధిలో ఆరాధన చేద్దాం. దేవుడు దేవుడు ప్రతి ఒక్కరు కూడా
స్తోత్రము 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 స్తుతి 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 వందనములు తండ్రి పరిశుద్ధాత్మదేవ యేసయ్యా నీకు వందనములు యేసయ్యా నీకు స్తుతులు మా రాజా నీకు స్తోత్రములు ప్రభువా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా మా ప్రభువా మా తండ్రి యేసు నీకే స్తుతులు నీకే స్తుతులు నీకే స్తోత్రములు స్తోత్రములు ప్రభువా స్తుతులు యేసయ్యా స్తుతులు ప్రభువా స్తుతులు 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 హల్లెలూయా 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 రాజరాజు ప్రభువయ్యా సర్వలోక చక్రవర్తి సర్వోన్నతుడా ఉన్నతుడా మహోన్నతుడా మహాగణుడా నీకే స్తుతులు నీకే స్తోత్రములు యేసయ్యా తండ్రి నిన్ను హెచ్చిస్తున్నాం నిన్ను కనపరుస్తున్నాం నిన్ను కీర్తించి కొనియాడుతున్నాము ప్రభా నిలిచి నీ సమయమును బట్టి ఈ దినమును బట్టి ఈ గడియను బట్టి ఈ యొక్క నామమును మేము మహిమపరుస్తున్నాము తండ్రి నీకే స్తుతులయ్యా స్తుతులు ప్రభా స్తోత్రములు స్తోత్రములు నా వందనములు తండ్రి మా రాజా నీకే వందనములు మా గొప్ప కాపరి నీకే వందనములు మా విమోచకుడా మా రక్షకుడా నీకే స్తుతులు నీకే స్తోత్రములు స్తోత్రములు ప్రభా హల్లెలూయా 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 సర్వాధికారి ఆ చక్రవర్తి నీకు వందనములు ప్రభా నన్ను సూచించుకున్నవాడవు ఎన్నుకొని ఉన్నవాడవు తండ్రి యేసయ్యను ఏర్పాటు చేసుకుని ఉన్నవాడవు ప్రభా నిన్నే ఆరాధన చేస్తున్నాను తండ్రి నీకే స్తుతులు ప్రభా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా ప్రతి ఒక్కరు కూడా మన నోరు తెరిచి హృదయపూర్వకంగా దేవుని నామాన్ని ఆరాధన చేయాలి ఇది వరకు మనం దుష్టులతో సాధ్యం చేయడానికి ఉన్నామేమో అపహాస్యకులతో పాపులతో నీతి లేని వారితో మనం యుద్ధం ఖర్చు చేస్తున్నామేమో ఒకసారి మనల్ని పరీక్షించుకొని ఈ దినమైన వాటన్నింటినీ విడిచిపెట్టి దేవునిలో బలముగా ఉండడానికి నిర్ణయించుకుందాం దేవుని ఆరాధన చేద్దాం ఆయన నామములు మహిమపడదాం ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే
నీ కృపయందు పరిశుద్ధుడు అయిన ప్రభువా, వేర దశలో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. నీ కృప మీ స్థితిలో ఉన్నప్పుడు ఆదరించిన నీ కృప, పడిపోయిన మమ్మల్ని లేవనెత్తిన నీ కృప, వాడైన మా బ్రతుకును బాగు చేసిన నీ కృప, చెడిపోయిన మమ్మల్ని సరిచేసిన నీ కృప, కేవలం నీ కృప బట్టి ఆరాధించడానికి భాగ్యం, ధన్యత, యోగ్యత, అర్హత, విలువనిచ్చాం. బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం. కుమార పరిశుద్ధాత్మ క్రియాక దేవుడా, సార్వభౌమాధికారి మీకే స్తోత్రం. 2022 సంవత్సరంలో 6వ నెలలో 4వ ఆదివారం చివరి ఆదివారం ఆరాధన వరకు, స్తుతి ఆరాధన వరకు, బలియార్పణ వరకు సజీవులు ఎంతవరకు మీరు ఉపకారం, ఆశ్చర్యకార్యం, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, కార్యాలు జరిగించిన ఇంతవరకు సహాయం చేస్తాను. వీళ్ళ సమయాన్ని మీ చేతులు పెడుతున్నాను. మీ చిత్త ప్రకారం సరిచేయండి. మీరే వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. మార్గ మధ్యంలో వర్షానికి మార్గ మధ్యలో ఉన్న వారు మార్గం నిర్వహించండి. వాతావరణాన్ని స్వాధీనం గురించి మీరే ఏదైనా సర్వలోకంలో జరుగుతున్న ఆరాధనలన్నింటిలో మీరు కట్టి మీరే మహిమ పేరు క్రీస్తు పరిశుద్ధ నామంలో చిన్న స్తుతి ఆరాధన అతి వినయపూర్వకంగా మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాలు వంటిది, జుంటి తేనె వంటిది, నా జీవకు మధురమైనది. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జీవకు మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నలైనది, మేలిమి బంగారు కన్న మిన్నలైనది, రత్నరాసుల కన్న ఘోరమైనది, రత్నరాసుల కన్న ఘోరమైనది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలో నమ్మదించెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలో నమ్మదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు పాస్టర్ గారికి ఒక అవకాశం ఇద్దాం. హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. 26వ కీర్తన చదువుకున్నాం కదా. అందులో 4 చరణాలు రాత్రి ధ్యానం చేశాం. ఏంటంటే ఎన్నో చరణం? 4, 5 తర్వాత అదే ఉదయకాలం 3 గంటల తర్వాత మరలా మెలకు వచ్చింది. ప్రభువా, మరి కీర్తనే ధ్యానం చేస్తానని చెప్పాను కదా, సహాయం చేయండి. దీన్ని 3 భాగాలుగా విడదీయమని దేవుడు చెప్పాడు. వెంటనే అన్ని రాసుకున్నాను. ఆ 26వ కీర్తనను 3 భాగాలు చేయమని.
అందులో ఒక భాగం ఏంటంటే భక్తునికి ఉండవలసినవి లేదా ఒక భక్తుడు చేయవలసినవి ఒక భాగం. రెండవది ఏంటంటే చేయకూడనివి, అది రెండవ భాగం. మూడవ భాగం ఏంటంటే అడగవలసింది. ఈ మూడు భాగాలుగా వివరించి చెప్పారు. వెంటనే ఒక పెన్ పేపర్ తీసుకొని చక్కగా రాసేసుకున్నాను, మర్చిపోతాను. కనుక ఒక భక్తునికి ఉండవలసినవి లేదా చేయవలసినవి ఏంటో, ఉండకూడనివి ఏంటో, అడగవలసినవి ఏంటో 3 విషయాలు ధ్యానించాలి. రాత్రి అయితే ఇంచుమించుగా చేయకూడనివి ఎన్ని విషయాలు చెప్పాం? 8 విషయాలు. ఒక్కసారి అవి గుర్తు చేసి మిగతా వాటి. మొదటిది ఏంటి? అది పరిశుద్ధుడుగా నువ్వు బ్రతకాలి అంటే సమాజానికి, సంఘానికి, కుటుంబానికి నువ్వు పనికి రావాలి అంటే పనికి మాలిన వారితో సాంగత్యం చేయడం మానేయాలి. ఇది ఒకటి. రెండవదిగా వేషధారులతో కలిసి ఉండకు. వేషధారులు గడికి ఒక వేషం వేస్తారు, రోజుకో వేషం వేస్తారు. అలాంటి వేషధారణ వద్దు, యథార్థంగా ఉన్న వాటితో నువ్వు ఉండాలి. మూడవదిగా అసహించుకో. ఏంటంటే దుష్టుల సంఘం, సంఘాలు బోర్డు భూమి మీద ఉన్నాయి. అందులో దుష్టుల సంఘం, ఆ సంఘం నుండి ఎవరు ఉంటారండి? దుష్టులే. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ తీరని మొత్తం దుష్టులే. అలాంటి దుష్టుల సంఘం ఏదైనా ఉంటే అసహించుకో. పరిశుద్ధుల సంఘంలో మాత్రమే దేవుడు సమాధానమునకు కర్తగా ఉన్నాడని వాక్యం ఉంది. పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడికి మహిమ వస్తుందా? ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి బయట తెల్లని వస్త్రాలు, తెలుగు పరిశుద్ధతకు గుర్తు. అందుకే పావురం కూడా పరిశుద్ధతకు గుర్తు. నువ్వు తెలుపు వస్త్రాలు బయటికి చూపించడం కాదు, లోపల కూడా నేను తెల్లగా పరిశుద్ధంగా ఉన్నానని అర్థం. అందుకని దుష్టు సంఘంతో సాంగత్యం చేయి. అసహ్యం. నెక్స్ట్ అది భక్తిహీనతో స్నేహం చేయొద్దని, భక్తులతో స్నేహం చేయదు. భక్తి ఆ భక్తి కూడా అర్థవంతమైన భక్తి ఉండాలి. మీ ఇష్టానుసారమైన భక్తి ఉండదు. ప్రతి భక్తికి, భక్తునికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మానికి వెనకాల ఒక శాస్త్రం ఉంటుంది, దాన్ని ధర్మశాస్త్రం. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ దేవుడు ఉంటాడు. అలాంటి భక్తి చేయాలి. ఎనగబడితే అలా భక్తి చేయబడి. ఉదాహరణకి ఒక తండ్రి చిన్న కుమారుని తీసుకొని ఒక దేవాలయానికి వెళ్ళాడు. ఆ దేవాలయం ప్రారంభంలో 2 సింహాలు పెట్టారు. ద్వారం దగ్గర 2 సింహాల బొమ్మలు. ఇలాంటి సింహాలు ఉంటాయి కొన్ని దేవాలయానికి వెళ్తే, సింహాలు, పులుగు పెడతారు. వాటిని చూసి ఈ అబ్బాయి పారిపోతున్నాడంట. బాబోయ్ సింహాలని. అప్పుడు తండ్రి అంటున్నాడు, భయపడవద్దురా, అవి బొమ్మలే, అవి ఏమి చెయ్యి. ఇప్పుడు లోపలికి వెళ్ళారట, అక్కడ దేవుడి ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు కొడుకు అంటున్నాడు, తండ్రి దీనికి దండం పెట్టుకోకు, మొక్కుకోకు అన్నాడు. ఏమంటే ఇవి కూడా బొమ్మలే, అవి బొమ్మలే, అవి ఏంటి చెయ్యు, ఇవి కూడా ఏం చేయలేరు కదా. అప్పుడు తండ్రికి జ్ఞానోదయం కలిగిందంట. నిజమే, ఏమైనా బొమ్మలే. యేసు ప్రభు వారి బొమ్మ కూడా బొమ్మలే. బొమ్మలు ఏం చేయలేవు, అసలు బొమ్మలు వద్దని ఇస్తాడు ఆయన. రెండోది, విగ్రహారాధన చేయకూడదు. పర్టికులర్గా అక్కడ చదివితే
క్లియర్గా ఏమని ఉందో వాక్యం ఎవరైనా చదువుతారా? నిర్గమకాండము 20 అధ్యాయంలో పైన ఆకాశమందైనా కానీ చదవండి. పైన ఆకాశమందే గాని పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ యందే భూమి క్రింద నీళ్ళ యందే గాని దేని రూపమునైనను ఉన్న ఏ రూపమునైనను విగ్రహమునైనా చేసుకోనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. అదే పైన ఆకాశమందైన ఏ రూపాన్ని మొక్కందో, ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు మొక్కుతారు, చంద్రుడు సూర్యుడు ఉన్నాడు మొక్కేస్తారు, నక్షత్రాలు ఉన్నాయి మొక్కేస్తారు, మొక్కకూడదు. క్రింద భూమి మీదనైనను, భూమి మీద చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, మొక్కకూడదు. భూమి కిందనున్న నీళ్ళ యందే కానీ, నీళ్ళలో ఏమున్నాయి? చేపలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, రకరకాల వాటిని కూడా అవి చేయకూడదు. వాటిని చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని నమస్కరించకూడదు, అసలు పూజించకూడదు. కానీ ఈరోజు మా ఊళ్ళో నేను చిన్నప్పుడు బల్లి ఒకవేళ మీద పడిపోయింది అనుకోండి, ఆ ఊరు చివరి మా పిల్లలు ఉండేది కారణం కాదు, అక్కడ బల్లి ఫోటో ఉంటే వెళ్ళి బల్లిని ముట్టిరా, ఆ బల్లిని ముట్టి వచ్చి స్నానం చేసినంత వరకు ఇంట్లో అక్కడ రానిచ్చేవారు. ఏదో భయంకరమైన పాపం చేశారని నమ్మకం. కాబట్టి భక్తిహీనులతో నేను సాంగత్యం చేయను. ఇంకా ఇంకేమని పాపులు, అలాంటి వారితో నా ప్రాణం చేస్తాయి, పాపులతో ప్రాణం చేస్తాయి. 6వ టీము నరహంతకులు, వాళ్ళతో నా జీవాన్ని ఉంచుతున్నాయి. తర్వాత దుష్కార్యములు చేయవారు లంచాలు పుచ్చుకొని, ఈ 8 రకాలు అది చెప్పేసాం. జస్ట్ లూకీగా మీకు జస్ట్ జ్ఞాపకం చేశాను. మనము చేయకూడనివి అవి, ఈ 8 కూడా చేయకూడనివి. అవి గుర్తుంచుకోండి. ఒకవేళ ఏ సందర్భంలోనైనా నువ్వేదైనా చేసేసినప్పుడు నువ్వు చేస్తున్న పని 8 రకాలు ఎందులోనైనా ఉందేమో జాగ్రత్త. ఉన్నట్టయితే దాన్ని తీసేయాలి. అయితే ఇప్పుడు మనం చేయవలసినవి లేదా మనకు ఉండవలసినవి ఏంటనే కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ముందుగా 1వ చరణంలో అంటాడు భక్తుడు, రైట్, నెంబర్ 1 యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. చూడండి, ఒక భక్తునికి కావలసిన మొదటి విషయం ఏముండాలి? యథార్థమైన ప్రవర్తన. లేదా మన ప్రవర్తన ఎలా ఉండాలండి? యథార్థంగా ఉండాలి. మనిషి దగ్గర ఒకలా ఉండకూడదు, మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనకాల ఒకలాగా ఉండకూడదు. అది నటన, వేషధారణ అంటారు. ఉదాహరణకి అదే కీర్తనకారుడు చెప్పాడు చూడండి, 15:2 ఏమని చెప్పాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి. అంతే, యథార్థమైన ప్రవర్తన కలిగినోడు దేవుని పర్వతం మీద నిలబడతాడట, దేవుని పర్వతానికి ఎక్కగలడట, దేవునితో కలిసి ఉండగలడట. అందుకే యోబు కూడా 31:6 ఏమంటాడు చూడండి, 31:6 ఎలా ఉన్నాడు అటండి? యథార్థవంతుడు. ఎవరైనా యోబు, నేను యథార్థవంతుడినై ఉన్నాను ఆయన అనడమే కాదు, దేవుడు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా భక్తుడైన యాకోబు, నా సేవకుడైన యోబు యథార్థవంతుడు. దేవుని పేరు పొందవలసిన మొట్టమొదటి లక్షణం యథార్థత ఉండాలండి. యథార్థంగా ఉండాలి. నువ్వు తప్పు చేసినా యథార్థంగా ఒప్పుకోవాలి, ఒప్పు చేసినా యథార్థంగా ఒప్పుకోవాలి. తప్పు చేసి ఒప్పుకోమని చెప్పలేదు. 28:13 సామెతల గ్రంథంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాచుకున్నంత కాలం వర్ధిల్లవండి. అది ఒప్పుకొని విడిచిపెట్టమన్నాడు. అంతే, ఒప్పుకో, తప్పు లేదు, ఒప్పుకోనంత వరకు కూడా
ఎలా ఉంటుందో తెలుసా? బాతు కథలాగే ఉంటుంది. బాతు కథ మీకు తెలుస్తుంది. ఒప్పుకోలేనంత వరకు బాతు కథే నీ లైఫ్. ఒప్పుకున్న తర్వాత దీవించబడతారు. ఇంట్లో ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు. ఒక పనివాడికి బాతులు అప్పచెప్పాడు ఓనర్, ఇంకొక పనివాడికి ఇల్లు అప్పచెప్పాడు. ఈ బాతుల్లో ఒక బాతు అనుకోకుండా చచ్చిపోయింది. అది చచ్చిపోయిందని చెప్పితే ఓనర్కి చంపేస్తాడు. ఆయనకి ఎన్ని బాతులు ఉన్నాయో లెక్క తెలియదు, మిగతా బాతులన్నీ. అప్పుడు మిగతా పనివాడికి తెలుసు ఒక బాతు చచ్చిపోయింది, అది చాలా విలువైంది. ఈ మిగతా పనివాడు ఏం చేశాడు తెలుసా? వీడు బాతులు పని అయిపోయిన తర్వాత ఆడి పని కూడా చేయమన్నాడు. ఒరే నేను చేయండి అంటే అరే బాతు అనేవాడు. అంటే బాతు గురువులు ఓనర్తో నీ ఉద్యోగం ఉంటుంది, అప్పుడు పని చేసేవాడు. మరి కొన్ని రోజులు అయిన తర్వాత ఆ భార్య కింద పని చేయమనేవాడట. నేను చేయలేను అంటే ఒరే బాతు అనేవాడు. మరి కొద్ది రోజులు అయిన తర్వాత ఆ పిల్లల పనులు చేయమనేవాడట. బాబు ఇవన్నీ చేయలే కలిసిపోతుందంటే ఒరే బాతు అనేవాడు. చూడండి, ఎందుకంటే ఆ తప్పు ఉంది కాబట్టి ఎవరో బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు. ఒకరోజు తీర్మానం చేసుకున్నాడట, ఎలాగైతే అలాగ అవని ఈ రోజు వెళ్ళి మా ఓనర్తో చెప్పేస్తాను, అయ్యా నువ్వు నాకు ఇన్ని బాతులు ఇచ్చావు, అందులో ఏదైతే విలువైందో శ్రేష్టమైందో నువ్వు నమ్మకంగా నన్ను నమ్మి ఉంచేసావు, కానీ ఒక బాతు చచ్చిపోయింది. చాలా రోజులు మీకు చెప్పాలనుకుంటున్నాను, నన్ను క్షమించండి అయ్యా, నన్ను కొట్టవద్దు, నన్ను ఉద్యోగం నన్ను తీయవద్దు అని పాదాల మీద పడి ఘోరంగా ఏం చేస్తుంటే, అప్పుడు చిన్ననాటి నుండి నా దగ్గర నమ్మకంగా ఉన్నాం, అది నీ చేతిలో చనిపోయినా నా చేతిలో చనిపోయినా పర్వాలేదు అని చెప్పి క్షమించేశాడు. ఎక్కడ మళ్ళీ పనివాడు వచ్చి ఒరే నేను చేయవలసిన వంట చేయాలంటే నేను చెయ్యనురా అంటాడు. ఒరే బాతు అన్నాడు. బాతు కాదు కదా నీ బాబుతో చెప్తాను. ఎందుకు ధైర్యం వచ్చింది? అతిక్రమమును దాచినంత వరకు భయపడ్డాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ధైర్యం వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. అందుకే నువ్వు అతిక్రమం దాచుకోవద్దండి. మాస్టర్ గారు మిమ్మల్ని మొన్న నేను తిట్టానండి అని ఒకవేళ నాలో అతిక్రమం చెప్పాలి. అది నేను చెప్పకుండా ఇంకొకరి ద్వారా మా పాస్టర్ గారు మిమ్మల్ని తిట్టారని తెలిసింది అనుకోండి, మనసులో స్పర్ధ వస్తుంది. ఈ పాస్టర్ గారిని గట్టి నేను తిట్టలేదు, ఉదాహరణ మమ్మల్ని తీసుకుంటా, మీరైతే బాధపడతారండి అంతే. కాబట్టి అతిక్రమమును దాయకూడదు, ఒప్పుకొని ఉంచుకునే. కనుక మనలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే, మనలో ఉండవలసింది, నాలో ఉండవలసినవి అని మీరు రాసుకోండి. మీరు చచ్చిపోయినంత వరకు వీటిని ఫోటో కట్టేసి ఉంచుకోండి. నెంబర్ 1 రోజు చూడండి ఎలా ఉండాలంట, నా ప్రవర్తన యథార్థంగా ఉండాలి, లేదా యథార్థమైన ప్రవర్తన కలిగి నేను ఉండాలి. అలా ఉంటేనే నేను దేవుణ్ణి చూడగలను, అలా ఉంటేనే నా ప్రార్థన దేవుడు వింటాడు, అలా ఉంటేనే నా పాటలు దేవునికి అంగీకారం, లేదంటే మనుషులకి అంగీకారం, అలా ఉంటేనే నా బాధ దేవునికి ఇష్టము, లేదా మనుషులే ఇష్టపడతారు అని. మొదటిది ఇది మాత్రం ఖచ్చితంగా రాసుకొని ఒక బోర్డు టైం మెడలో నేర్చుకుంటే పర్లేదు, అది వేసుకోవడం జీవితాంతం. నెంబర్ 1 ఏమి కలిగి ఉండాలండి? యథార్థమైన ప్రవర్తన. మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. భర్త దగ్గర కూడా యథార్థంగా ఒప్పుకో, భార్య దగ్గర కూడా యథార్థంగా ఒప్పుకో, సేవకుల దగ్గర కూడా యథార్థంగా ఒప్పుకో, దేవుని ముందు కూడా యథార్థంగా ఒప్పుకో. ఒప్పుకున్నావా నీ లైఫ్ నువ్వు పాడు చేసుకున్నావు అని అర్థం. 1. నెక్స్ట్ చదవండి. నెంబర్ 2 రెండవది ఏంటంటే సందేహము లేకుండా, అంటే ఎటువంటి అపనమ్మకము లేకుండా దేవుణ్ణి నమ్మడం. మన నమ్మకంలో ఎటువంటి సందేహము, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? ఎస్ నమ్ముతున్నానండి. ఎంతగా నమ్ముతున్నావు అంటే నా ప్రాణానికి ప్రాణంగా నమ్ముతున్నానండి. దేవుడి వాక్యాన్ని 100% నేను నమ్ముతున్నానండి. కొంతమంది అయితే ఇతరులకు చెప్పినప్పుడు మాత్రం గొప్ప ధైర్యంగా చెప్తారు. నువ్వు భయపడొద్దమ్మా, దేవుడు భయపడొద్దని చెప్పాడు, గుర్తు లేదా? కానీ ఈల మీదకి వచ్చేసరికి భయపడిపోతుంది. మరి ఇంకేం నమ్మినట్టు నువ్వు? మరి ఇంక దేవుని మీద నీకు ఉన్న నమ్మకం ఏంటి? ఇతరులకు చెప్పినప్పుడేమో అంత ధైర్యం చెప్తావు, తెలియని వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకా ధైర్యంగా మాట్లాడేస్తావు, అది నీ మీదకి వచ్చేసింది అంటే నమ్మకంలో తేడా వచ్చేసింది.
ఎటువంటి సందేహం లేకుండా, అపనమ్మకం లేకుండా దేవుని నమ్మాలండి. మన నమ్మకం ఎటువంటి సందేహం. ఉదాహరణకి చదవండి ఒకసారి మార్కు సువార్త 9:24. అక్కడ ఏమనుకుంటుంది? మార్కు సువార్త 9:24. నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా నువ్వేసి. హల్లెలూయా. మనము నమ్ముతున్నాము, కానీ కొన్నిసార్లు ఏమొస్తుందట? అపనమ్మకం వచ్చేస్తుంది. ఒక శోధన వచ్చేసరికి నేను దేవుడిని ఎంత నమ్ముతున్నానో పాస్ట్ గారు మీకు తెలీదా? ఆ నమ్మకంలో నుండి అపనమ్మకం కూడా కొన్నిసార్లు ఎక్కడికి ప్రార్థన చేస్తానండి, ఎంత ప్రార్థన చేసి అవలేదు కాబట్టి తీర్మానం తీసుకున్నానంటే ఇక దేవుడు నన్ను ఏంటి చేయండి. మీరేమనుకుంటే అనుకోండి, లోకమంతా ఏంటనుకుని నాకు అవసరం అంటే అంతవరకు నమ్మావు తప్పుకోలేకపోతే అపనమ్మకం వచ్చింది. ఇదే సందర్భం అంటే ఒక తండ్రి కొడుకుని తీసుకొచ్చాడు. ఎక్కడికి? తండ్రులారా మీ కొడుకుని తీసుకొస్తున్నారా? మోషే గారు అహరోనేండి మీ కొడుకుని తీసుకురండి. ఇంకొక మోషే గారు ఆంధ్రే ఏడి మీ కొడుకుని తీసుకురండి. ఇంకొక మోషే ఏడి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని రండి అంటే తీసుకొని వెళ్ళిపోయాడు కదా. ఇక్కడ ఒక తండ్రి కొడుకుని తీసుకొని వచ్చాడండి. ఎవరి దగ్గరికి? నిజంగా అది అంత అదృష్టం అండి. ఎలీసా పాస్టర్ గారు ఏడి మీ కొడుకు మందిరాన్ని తీసుకొని ఈయనొచ్చాడు. అలాగే దేవుడు నన్ను కూడా అడుగుతాడు, బాలరాజు నీ కొడుకు ఏంటంటే ఒక కొడుకు అదిగోనండి నా కూతురు అని చెప్తాను. కొడుకుని తీసుకొని వచ్చాడు. వచ్చి కొడుకు పరిస్థితి బాగోలేదట. చూడండి, తండ్రి బాగున్నాడు, కొడుకు బాగోలేదట. అదేంటి ఏంటి బాగలేదంట? వాడికి ఏం పట్టిందండి? కొడుకు ఏం పట్టింది? కొడుకు పరిస్థితి బాగలేదట. దెయ్యం పట్టిందండి. ఈ రోజుల్లో కొడుకులకి యవనస్తులకు ఏం పడుతున్నాయి అమ్మ? యవనస్తులకు ఏం పడుతున్నాయి? తాగుడు అనే దెయ్యం ఒకటికి, బీడీలు సిగరెట్లు అనే దెయ్యం ఒకటికి, ఖైనీలు పాన్పరగలు అనే దెయ్యాలు ఒకటికి, సినిమాలు చిత్రాలు అనే దెయ్యాలు ఒకటికి, రకరకాల దెయ్యాలు ఇంకా వర్ణించలేను. ఆ లిస్ట్ కానీ అయితే మన బైబిల్లో కూడా సరిపోదు. అది దెయ్యాలు పెట్టేశారు. బైబిల్లో మార్కు సువార్తలో ఒక అతనికి 5,000 దెయ్యాలు పెట్టేసాయట. చూడండి, ఒక్కడికి 5,000 దెయ్యాలు పెడితే ఎంత పవర్ ఉంటుందండి. అలాంటి వాడిని ఎక్కడైనా తోడు తీసుకెళ్ళాలి కదా. 100 మంది వచ్చినా పర్లేదు, వీటిలోనే ఎంతమంది ఉన్నారు? 5,000 మంది ఉన్నారు. నిజంగా అలాంటి దెయ్యాలు ఉన్నోడు మనకి సపోర్ట్ పెట్టుకుంటే ఒరే నన్ను అలా కొడతానన్నాడు అంటే వెళ్ళి పేక పీసుకి చంపేస్తాడు. ఎందుకంటే 5,000 ఉన్నాయి కదా. ఈ కొడుకు కూడా దెయ్యం పెట్టింది. అందుకని కొడుకుని తీసుకొచ్చాడు. మన పిల్లలందరినీ చీటికి మాటికి డాక్టర్ల దగ్గరికి, యాక్టర్ల దగ్గరికి, స్కూల్ దగ్గరికి అటు ఇటే తిప్పుతున్నారు తప్ప దేవుడి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళడం లేదు. ఆ రోజుల్లో యేసు ప్రభువు వారు ఉన్నప్పుడు తల్లిదండ్రులందరూ వారి చంటి పిల్లలను తీసుకొని వచ్చేవారండి అక్కడికి. కానీ ఈ రోజుల్లో చంటి పిల్లలు చర్చిలో నుండి తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏడుతారండి. ఈయనకి వెళ్ళిపోవాలని ఉందో ఆడికి వెళ్ళేస్తారు, ఆడ ఏడిస్తే తిరిగి బయటకి చీరకు తినాలని ఉంటుంది. బాబుకి నువ్వు వచ్చినప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు అంటారు. ప్యాకెట్లు తినేస్తాడు, ఒక మొక్క తింటాడు, మిగతావన్నీ తల్లిగారికి. అందుకే పొడుగు మర్చిపోతారు, వెడల్పు అయిపోతారు స్త్రీలు ఇంటి దగ్గర ఖాళీ ఉంది. కాబట్టి తండ్రి కొడుకుని తీసుకొచ్చాడు. ఆడి పరిస్థితి ఎలా ఉన్నారో తెలుసండి. ఆ దెయ్యం వచ్చేసరికట అగ్గిలో దూకుతున్నాడు. ఆ దెయ్యం పెట్టేసరికి నేలలో దూకుతున్నాడు. దెయ్యం పెట్టేసరికి కొండకి తిరగబడుతున్నాడు. దెయ్యం పెట్టేసరికి నురుగు కాల్చుకుంటున్నాడు. దెయ్యం పెట్టేసరికి కింద పడిపోతున్నాడు. కాలు చేతులు తప్పుకుంటున్నాడు. రకరకాల దెయ్యాలు, డేంజర్. అందుకని తీసుకొచ్చాడు. యేసు ప్రభువు వారు బాగు చేస్తున్నారు. లోపల చుట్టూ జనాలు, బయట శిష్యులు ఉన్నారు. పేతురు గారు మీరేనంటే అవును నేనే, హాస్టల్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ నేనే, రెవరెండ్, అపోస్తులుని, పోపును, జిలకారును నేనేనయ్యా, బిషప్ను. ఏంటి నా కొడుకు ఆ దెయ్యమే కదా, దెయ్యమా పో అంటే నేను పో అనరా అని పేతురు తమ్ముడు ఆంధ్రయ్య వచ్చాడు. అన్నయ్య నువ్వు కొద్ది పెద్ద వయసు, ఇప్పుడు నేను చూడు ఏం చేస్తాను. దెయ్యమా వెళ్ళిపో అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అంటాను. నా దెయ్యం
ఆ తర్వాత 12 మంది శిష్యులు ఒక్కొక్కరు ప్రయోగాలు చేస్తుంటే అది వదలడం ఉన్నాయి. కొన్ని దెయ్యాలు వదలవండి వెంటనే. కొన్ని దెయ్యాలు అయితే యేసు నామాన్ని సరికి పారిపోతాయి. కొన్ని దెయ్యాలు వదలడం కాదు కదా, అది మళ్ళీ మన మీద కూడా వచ్చేస్తాయి. మనకి దెయ్యాల దగ్గరికి ఎక్కువ ప్రార్థనలు వెళ్ళి ముట్టి అంటే అలా ప్రార్థనలు రేపు చేయకండి. శక్తితో నింపబడకుండా, ఆత్మతో నింపబడకుండా, పాజిటివ్ లేకుండా దెయ్యాల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు ఎప్పుడు చేయకూడదు. జాగ్రత్త. రెండవదిగా ఎప్పుడు దెయ్యాల దగ్గరికి వెళ్ళినా మాట్లాడనివ్వకూడదు. చాలామంది నువ్వు ఎవరు చెప్పు, ఎక్కడి నుండి వచ్చే చెప్పు, దీన్ని ఎప్పుడు చూసావు చెప్పు అని బోల్డ్ అంత స్టోరీ. అసలు మాట్లాడడానికి ఎప్పుడు దెయ్యానికి అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ నువ్వు అవకాశం అయితే మొట్టమొదట నీ స్టోరీ చెప్పేది. మరి బాబు సార్లేరా, నిన్నగాక మొన్న పాస్ట్ అయ్యావురా, ఆ ముందు రోజు వెయిట్ చేసావు తెలీదా, చెప్పమంటావా అనేది సిగ్గుపడిపోతాం. అందుకని మాట్లాడనివ్వకూడదు. గతిలో ఒకసారి అలాగే ఒక సహోదరుడు నేను లేనని నేను వెళ్ళి ప్రార్థన చేసేస్తానని వెళ్ళి ప్రార్థన చేస్తాను. అవునరా ఈశ్వరరావు, నీ సంగతి తెలియదురా, నువ్వు గుడ్డు మీదకి వెళ్ళి ఏడు చేసావురా, ఇంట్లోని అటుకెక్కి ఎన్నిసార్లు దొంగతనం చేసి దాన్ని మొత్తం ఊరందరికీ అనౌన్స్మెంట్ అయిపోయింది. ఈడేమో పక్కన నేను దెయ్యం ఒకటి వస్తానంటే ఆ ఊరు మొత్తం తెలిసిపోయిందండి. అందులో మైక్ ఇచ్చాడు దెయ్యానికి. మన ఇమానియల్ పాస్టర్ గారు ఉన్నారా, ఆ వీధిలోనే ఊరు మధ్యలో ఇల్లు అది. పాస్టర్ గారు వచ్చి వారు కొండొచ్చు ఆశించా నేను ఎవరు మొత్తం చోరీ చేసి అక్కడ నుండి సిగ్గుపడిపోయి ఊరికి వెళ్ళేసి అవునా వేసారా నిజమేనంటే ఊరుకుంటే ఆ దెయ్యం అలాగే చెప్తుందంటే దెయ్యం ఎప్పుడు అబద్ధం చెప్పడం నిజమే చెప్తుంది. తాగినోడు కూడా నిజమే చెప్తారట కదా. కాబట్టి శిష్యులందరూ వదలబడదామంటే వదిలిపెట్టాల. అప్పుడు ఫైనల్గా లోపలికి వచ్చి యేసు ప్రభు కాళ్ళ మీద పడి, ప్రభువా నా పరిస్థితి ఇది నాయన, నా కొడుకు బ్రతికేలా ఉంది, వాడు ఏదో నన్ను ఉద్ధరిస్తాడు అనుకున్నాను, నన్ను చూసుకుంటాడు అనుకున్నాను, నాకు తోడు అనుకున్నాను, కొండంత బలం అనుకున్నాను. ఎందుకంటే చేతి నేను నమ్ముతున్నాను. అంటే కంప్లీట్గా డిసైడ్ అవ్వండి. నమ్మితే మాత్రం ఖచ్చితంగా దేవుని మహిమను నువ్వు చూడలేదంటే నీ నమ్మకంలో తేడా ఉంది. లేదని నేను నమ్ముతున్నాను కానీ ఎందుకో జరగడం లేదంటే అయితే దేవుడు మాట తప్ప. దేవుడు ఎప్పుడైనా అబద్ధం ఆడుతాడా? నువ్వు కార్యం చూడటం లేదు, దేవుని మహిమను చూడటం లేదు అంటే నీ నమ్మకంలో తేడా ఉంది. కొంతమంది ఎలా ఉంటారంటే కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు. అదేంటో ఆ విచిత్రం. అది చూడండి, కొన్ని నమ్ముతారు. యేసయ్య తలనొప్పును తగ్గించగలరా? ఎస్, తగ్గించగలరా. యేసయ్య కరోనా నుండి విడిపించగలంటే కరోనా నుండి విడిపించలేదే చిన్న రోగం. అంటే ఏసునామనంటే వెళ్ళిపోతాడు. అంటే అదేంటి ఆ నమ్మకం? అంటే ఎంత కార్యం అయితే చేయగలదో ఎంత కార్యం చేయలేడా? సృష్టికర్తకు అసాధ్యమైనది ఏమైనా ఉందండి? అబ్రహాముతో అంటాడు, అబ్రహమా యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? కానీ దేవునికి అసాధ్యం. బండలో నుండి నీళ్లు రావడం సాధ్యం అండి. మీరు ఎప్పుడైనా బండను కొట్టి బండలో నుండి ఏమొస్తుంది? అది మెత్తడిదైతే ధూళి పొడిలా అది రాలుతుంది. అదే గట్టిదైతే అగ్ని వస్తుంది. ఎప్పుడైనా మీరు బండను కొట్టండి. కానీ ఏమొచ్చింది? బండలో నుండి నీరు రావడం సాధ్యమా? దేవునికి సాధ్యం. ఎక్కడైనా సముద్రాన్ని మొక్కలు చేయగలమండి? సముద్రం ముక్కలు అవుతుందా? నీరు ముక్కలు అవుతుందండి? అవుదా? డీప్ ఫ్రీజ్లో పెట్టండి, ఏమవుతుంది? దేన్ని బట్టి? అంటే డీప్ ఫ్రీజ్లో దేన్ని బట్టి ముక్కలు అయిందండి? అందుకని దేవుడు తూర్పు గాలిని వీచగా, అంటే భూమి మీద ఎంత చల్లదనం ఉందో అంత చల్లదనాన్ని సముద్రం మధ్యలో వెళ్ళి పంపిస్తే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు రెండు వైపు ఆ నీరు గడ్డ కట్టి నిలబడిపోయింది గోడలో. హల్లెలూయా. ఆయనకి అది సాధ్యమే, మనకైతే అసాధ్యం. ఈ వర్షంలో నుండి చర్చికి రావడం సాధ్యమా? హ్యాపీగా దుప్పటి కట్టేసి నన్ను లేకపో, వర్షం తగ్గిన తర్వాత వేడి వేడి అట్లు కాఫీ చేసిన తర్వాత లేపు అనడం మనకు సాధ్యం. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. పరిగెత్తుకొని మరీ వచ్చాం, దేవునికి సాధ్యం.
ఎక్కడండి? మర్రిపాలెం నుండి ఆయన వచ్చారు. సాధ్యమా? ఈ పక్కన ఉన్న వడ్లపూడిలో నుండి రాలేకపోతున్నారు. వీళ్ళకి అసాధ్యమే. ఓడిపోతున్నారు. ఎందుకంటే నమ్మకం సరిగ్గా లేదు. నమ్మినట్టు యాక్టర్లు, క్రైస్తవుల్లో ఉన్నటువంటి యాక్టర్లు ప్రపంచంలో ఎక్కడా దొరకరు. యాక్షన్ చేయమంటే క్రైస్తవులు నటించడం నాకు చేత కాదండి, జీవించేస్తానంటారు అంతే. అందుకే మీరు మామూలుగా లోకంలో ఉన్నాడు చూడండి, క్రిస్టియన్ సినిమాలన్నీ జీవించినట్లే ఉంటాయి. అంటే ఒరిజినల్గా తీసేస్తారు ఇంకంతే. మిగతా అయితే డాబ్ డూబ్ చేస్తారు, కానీ క్రిస్టియన్ సినిమాలు డాబ్ డూబ్ ఉండవు. ఒరిజినల్ చీకటి ఉన్నదని నిజమైన చీకటే, వెలుతురు ఉన్నదని నిజమైన వెలుతురే, అలాగే చూపించేస్తాడు అంతే, ఉన్నట్టుగా. అందుకే మీరు ఎప్పుడైనా క్రిస్టియన్ సినిమాలు చూడండి, వాళ్ళు పరిగెడుతుంటే వాళ్ళ పాదాల చప్పుడు కూడా క్లియర్గా, అంటే అలాగే ఒరిజినల్ అలా చూపిస్తాడు. అదే మామూలు ఇంకో అడుగేసరికి ఇటు డ్రమ్ అని ఒక డ్రమ్ కొడతాడు. మనిషి అడుగే తలాడు శాపం వస్తుందా? కానీ మీరు క్రిస్టియన్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు చూడండి, అడుగులు లాగే వస్తాయి. ఊపిరి తీసుకుంటూ ఊపిరి వచ్చినట్టు. అంటే క్రైస్తవులు ఎంత జీవించేస్తారో చూడండి, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. కాబట్టి అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని తండ్రి అడిగి కొడుకును బ్రతికించుకున్నాడు, బాగు చేసుకున్నాడు. అపనమ్మకము లేకుండా నువ్వు ఉంటే మహిమను చూస్తావమ్మా అని ఇక్కడ మరీ మార్తలతో ప్రభువు చెప్తే, అపనమ్మకము లేకుండా ఉన్నారు కనుక చచ్చిపోయిన తన సహోదరుడు లాజరును తిరిగి బ్రతికించుకున్నాడు. హల్లెలూయా. కనుక మనకు ఉండవలసిన రెండవ లక్షణం ఏంటి? మొదటిదేమో మీ ప్రవర్తన ఎలా ఉండాలి? చూడండి, మన ప్రవర్తన ఎక్కడైనా ఫెయిల్ అయిందేమో చూసుకోండి. ముందు ప్రవర్తన యథార్థంగా ఉండాలంటే, యథార్థంగా ఉండాలి. ఒక టైంలో ఎవరో నన్ను అడిగారు, సంఘంలో ఓపెన్గా మాట్లాడాలి, పాస్టర్ గారు మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేయమంటే మీరు చేస్తారా అని అడిగారు. నేను క్లియర్గా అన్నాను, ఒకవేళ అలాంటి విషయం ఏదైనా డైరెక్ట్గా నాతోనే వచ్చి చెప్తారు నా కొడుకు నా కూతురు, డాడీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాలనుకుంటున్నాను, డాడీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాలి, వాళ్ళు నాతో డైరెక్ట్. ఎందుకంటే అంత కరెక్ట్ చెప్తారంటే నేను కూడా మా నాన్నతో వెళ్ళి అలాగే చెప్తాను. హల్లెలూయా. నేను మా నాన్నతో వెళ్ళి నేను ఒక అమ్మాయిని ప్రేమించాలి పెళ్లి చేసుకుంటానంటే అయితే చేసుకోరు అన్నాడు. నా పిల్లలు కూడా అలాగే ఉంటారు. నీతిమంతుల పిల్లలు ఎలా ఉంటారట? సింహాలు వలే ధైర్యంగా. ఇప్పుడు చాలా ఫోన్లు ఇద్దరికి వెళ్ళిపోతాయి కదా సంఘంలో నుండి, డాడీ అన్నారు కదా అభిషేకం పర్లేదు అంటే ఉదాహరణ మీకు చెప్తున్నాను. అంటే యథార్థత అంటే ఎలా ఉండాలి అనేది, తప్పైనా ఒప్పైనా యథార్థత ఇంకంతే. ఎందుకు ప్రార్థనకు రాలేదంటే, నాకు ప్రార్థన టైం ఉందండి కానీ నా నిర్లక్ష్యాన్ని బట్టి రాలేదు పాస్టర్, నిజంగా పడుకుని పోయి అందుకే రాలేదండి, లేదు వేరొక పనికి వెళ్ళిపోయినండి అందుకే రాలేదు. అలాగే యథార్థం చెప్పు. బయలుదేరానండి, పెద్ద వర్షం పడిపోయిందండి, వస్తేనే నీకు అక్కడ లేదు కానీ మా కొండలు పోసినంత వర్షం పడిపోయిందండి ఊరికే. హాస్టల్లో ఉన్న పిల్లలు సెలవులు ఇవ్వకపోతే ఏం చేస్తారు, మా అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పారు. అది ఎప్పుడో చచ్చిపోయింది. నా ఫ్రెండ్కి నిశ్చితార్థం పెళ్ళి నృత్తినే చెప్పేస్తారు. అలాగనమాట, అలా ఉండకూడదు. ఎప్పుడూ యథార్థంగా ఉండాలి. క్రైస్తవుడికి ఉండవలసిన మొదటి గుణం అది. మన ప్రవర్తన ఎప్పుడు యథార్థంగా ఉండాలి. యథార్థవంతులు దేనికి భయపడరండి. దేవుని వాక్యం ఉంది, యథార్థవంతులు నీ ముఖ దర్శనం చేసేదరని ఉందండి. దేవుడు ముఖాన్ని చూస్తారట. మరి దేవుని ముఖం చూస్తున్నోడికి, దేవుని ముఖం ముందు నిలబడినోడికి ఇంకా భయం ఏంటి ఉంటుందండి. అందుకు యథార్థం. రెండవదిగా మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, దేవుణ్ణి ఎలాగ నమ్మాలంట? మన నమ్మకంలో ఎటువంటి సందేహం ఉండకూడదు. 100% నేను నమ్ముతున్నాను, ఇంకంతే, నమ్ముతున్నాను ఇంకంతే. అందులో తేడా ఉండకూడదు. దేవుడు నోటి నుండి ఒక మాట ఏదైతే వచ్చిందో, సేవకుడు ఒక వాగ్దానం ఎప్పుడు చెప్పాడు, ఒక ఆజ్ఞ ఎప్పుడు చెప్పాడో దాన్ని నేను నమ్ముతున్నాను, ఇంకంతే. ప్రాణం పెట్టేస్తాను ఆ మాట కోసం, నేను అలా నమ్ముతున్నాను. అబ్రహాం అలాగే నమ్మాడు, విశ్వాసుడు తండ్రి అయిపోయాడు. దావీదు అలాగే నమ్మాడు, చక్రవర్తి అయిపోయాడు. రూత్ అలాగే నమ్మింది,
ఓయేలుకు భార్య అయిపోయింది. చూసారా? శారాయి అలాగే నమ్మింది. శారాగా మొదటి పేరు ఏం పేరండి? శారయి అంటే అర్థం ఏంటి తెలుసా? కయ్యిపోతాడు. మరి ఏంటనుకున్నా? గొడవలదాయి అని అర్థం. అలాంటి ఆమె ఏమైంది? శారా అంటే రాజకుమారిగా మారిపోయింది. అంటే అంత బాగా నమ్మింది. అబ్రహామే నమ్మాడు అనుకుంటున్నాం మనం. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయితే శారమ్మ గారు ఏమవుతారు? విశ్వాసులకు. మరి ఎంత బాగా నమ్మిందో చూడండి. ఎంత నమ్మకంతో ముసలోడు వెనకాల వెళ్ళిపోయిందండి. ఏమయ్యా ముసలోడా ఎక్కడికి వెళ్తాను అంటే ఏమో తెలియదండి. ఇదేంటి అడ్రస్ లేని కంగారోడు కాకుండా నేను కంగారు ఇంటికి వెళ్ళిపోతాను అంటారు. ఈరోజు బాగా చూసుకున్నా అంత మనం కంగారు ఇంటికి పారిపోతారు కొంతమంది. ఎంత ప్రేమించినా పారిపోతుంటారు. కానీ శారమ్మ అడగలే, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకే తెలియదంటే తెలియకపోయినా పర్లేదు నేను వస్తాను. అక్కడ తిండి ఉంటుంది లేదో తెలియదమ్మా అంటే తిండి లేకపోయినా పర్లేదు నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు ఏడు తిండి అదే తింటాను. అక్కడ మన భాష రాదు ముసలమ్మ అంటే రాకపోయినా పర్లేదు, నువ్వు ఒక్కడో నాతో మాట్లాడితే చాలు, మిగతా ప్రపంచంలో ఎవడో నాతో మాట్లాడక్కర్లేదు, నువ్వు మాట్లాడుతున్నావు. అది నమ్మకం. మరి అప్పుడు తిరిగి వస్తానో లేదో తెలియదంటే వస్తే ఇద్దరం వద్దాం, లేదంటే ఇద్దరం చచ్చిపోతాం. అదేంటి నిజమైన నమ్మకం అంటే అలా. అలాగే ఒక భర్త భార్యని ఎంతగా నమ్మిందో నిన్ను సృష్టించిన సృష్టికర్తని దేవుణ్ణి మనం అంతగా 100% నమ్మాలి. నమ్మకంలో ఎటువంటి సందేహము ఉండకూడదు. మూడవదిగా మనకు ఉండవలసిన మూడవ లక్షణం చదవండి. రైట్. మూడవది ఏంటంటే మన కన్నుల ఎదుట ఏముండాలంట? కృప. మన కన్నుల ముందు ఏం కనబడుతూ ఉండాలండి? చిన్న మోసే నీ కన్నుల ముందు ఏం కనబడాలి? చెప్పండి ఆయన నోరిప్పు. అలా ఆవిడ అటు నవ్వేస్తుంది, ఈయన ఎక్కడ నవ్వేస్తున్నాడు. మీ ఆవిడ పేరు కృప అని అందరూ తెలుసులే. ఎప్పుడు కూడా నీ కన్నుల ముందు ఏం కనబడాలి? దేవుని యొక్క కృప. నువ్వు కృప పొందుకున్నా ఒక్కసారి ఒక మాట చదువుదాం చూడండి. దాని కొరకు యోబు 31:1 ఏముంటుంది? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకలు నేను ఎలాగూ చూతును అలాగ చేసిన అలా పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. రైట్. మన కన్నులతో ఒక నిబంధన చేసేయాల. ప్రభువా నా కన్నులు నీ కన్నులుగా నువ్వు మార్చేసావు. నీ కన్నులు సినిమాలు చూస్తాయా? చూడం. అంటే నీ కృపను తగ్గిపోయాను నేను. నీ కన్నులు సీరియల్ చూస్తాయా? చూడం. అంటే నీ కృపను నేను పోయాను అంటాం. చూడకూడదు ఏమైనా చూసేస్తున్నానంటే అందులో నాలో ఉన్నవి నీ కన్నులు కాదు, అవి నా కళ్ళు. సతీష్ కుమార్ గారు ఏం పాట పాడారు? నిన్ను చూసే ఏ కళ్ళు అట? మరి మన కన్నులు దేవునికి అప్పచెప్పే. చాలా మంది నా హృదయాన్ని దేవునికి అప్పచెప్పేశారండి. మరి నీ కళ్ళు అప్పచెప్పవా? నీ చెవులు అప్పచెప్పవా? నీ నోరు అప్పచెప్పవా? నీ తలకాయ అప్పచెప్పవా? నీ చేతులు అప్పచెప్పండి దేవునికి. హృదయం ఇచ్చేసానండి అంటే అదేదో ఒక స్పెషల్ పార్ట్ అండి, ఆయనకి అది ఇచ్చేసాను, మిగతా నేను అంటే అది ఎలా ఉంటుందంటే ఆదివారము దుమ్ముల మాసం మోకుండా గుండుకాయ ఆవిడుకుంటుందండి అన్నట్టు. చాలా మంది క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే నా హృదయం దేవుడికి ఎప్పుడో ఇచ్చేసాను అంటే హృదయం మరి నీ దగ్గర లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. మరి ఇవేమో అసలు హృదయమే ఎందుకు అడిగాడంటే అది కేంద్రం. కేంద్రమే ఆయన స్వాధీనం అయిపోతే ఇక రాష్ట్రము, జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డులు, వీధులు, చివరికి నీ ఇంటూ నువ్వు కూడా ఆయన స్వాధీనము అని అర్థం. ఇప్పుడు మన కేంద్రం ఎవరి స్వాధీనంలో ఉందండి? బీజేపీ. అంటే ఇప్పుడు మనందరం ఎవరి స్వాధీనంలో ఉన్నట్టు? మోడీ గారి స్వాధీనంలో ఉన్నామండి. లేదంటే కేంద్రం అయితే ఆయనకి ఇచ్చేస్తారు, కానీ మిగతాదన్నీ నేను చేసుకున్నాను. అందుకని ఆయన మెయిన్ పార్ట్ ఏదో అది అడిగాడు. ఆ కుమారుడు నీ హృదయం నాకు ఇవ్వని ఎందుకు అన్నాడంటే హృదయమే ఇచ్చేసావు అంటే ఇది కేంద్రం కాబట్టి ఇక్కడ నుండి ప్రసారం అయ్యే మిగతా అన్ని స్టేషన్లు నావే అని అర్థం. మరి నీ కళ్ళు దేవుని కృపను చూడగలుగుతున్నాయా?
నా కన్నులతో నేను నీ కృప చూస్తున్నాను అన్నాడు. నువ్వేం చూస్తున్నావు? నీ కళ్ళు ఉన్నాయని, పేద కళ్ళు ఉన్నాయి, బాతుగుడ్లు లాంటి కళ్ళు ఉన్నాయని, చిన్న చిన్న సీమకాలయం లాంటి కళ్ళు ఉన్నాయని లేనిపోయి నువ్వు చూడకు, ఆయన్ను చూడు. దేవుణ్ణి ఎలా చూడవచ్చండి? మనం వాక్యంలో నుండి చూడవచ్చు, సృష్టిలో నుండి చూడవచ్చు, ఎదుటి వ్యక్తిలో నుండి కూడా. ఎందుకంటే ప్రతి మనిషి ఎవరి పోలిక? దేవుని పోలిక. అలా చూడవచ్చు, వాక్యంలో నుండి చూడవచ్చు, వాక్యమే దేవుడు అయి ఉంటుంది. సృష్టిలో నుండి చూడవచ్చు, ఎందుకంటే సృష్టిని చేసిన దాన్ని. అలాగే నీ కన్నులు దేవుని కృపను చూడాలి అంటే అవి చూడకుండా నువ్వేవేవో చూడటం. కొంతమంది సెలవు దొరికితే చాలు ఎక్కడికంటే అక్కడ అవి చూడడానికి వెళ్తాం, ఇల్లు చూడడానికి వెళ్తాం. ఎప్పుడు అవి చూసుకుంటే మరి దేవుని ఎప్పుడు చూడటం? టైం దొరికి చూడడానికే పారిపోతాం. దేవుడు రాత్రి ప్రార్థన కంటే చుట్టాలు వచ్చారంటే అలా చూడడానికి ఏం చూస్తుంది? మొఖం అక్కడ ఉన్న మొఖాలు నీలాంటి మొఖాలు, అంతకుమించిన మొఖాలు లేవు. కాకపోతే నేను ఒరిజినల్ మొఖాలు, అవి ఓ మేకప్ వేసిన మొఖాలు ఉంటే నువ్వు కూడా మేకప్ వేసుకుంటే అలాగే ఉంటాం, చూడడానికి పారిపోతాం. మూడవదిగా మనకు ఉండవలసింది ఏంటంటే మన కన్నులు ఎదుట ఎప్పుడు కూడా దేవుని కృప. అంటే దేవుడు అర్హత లేని మనల్ని ఎలాగా అర్హులుగా చేశాడో, విలువ లేని మనకి ఎలాగ విలువనిచ్చాడో, యోగ్యత లేని మనకి ఎలాంటి యోగ్యత ఇచ్చాడో, అద్దె కట్టలేని మనకి ఎలాగ సొంత ఇల్లు ఇచ్చాడో, అసలు పనే చేయలేనన్ను నీకు ఒక మంచి పనిని ఎలాగైతే ఇచ్చాడో, రోజుకి ఒక్క పూట దొరకని నీకు రోజుకి ఎన్ని పూటలైనా తినగలిగిన సామర్థ్యం ఎలా ఇచ్చాడో, అసలు పని చేయలేని బలహీనుడు ఆయన నన్ను ఎలాగైతే బలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి వాడుకుంటున్నాడో, ఇది ఆయన కృపను మన కళ్ళ ముందు ఉంచుకోవడం అంటే కదా. మూడవదిగా మనకు ఉండవలసింది. నాలుగవది చదవండి తర్వాత మాట. అదండి ఎలాగ నడాలంటే మనం దేన్ని అనుసరించాలి? ఏది సత్యం? నీ వాక్యమే సత్యం, నీవే సత్యం. ఎవరండి సత్యం? ఏసే సత్యం. ఎందుకంటే యోహాను 14:6లో నేనే సత్యమును జీవమును మార్గము, ఆయనే సత్యం. సత్యాన్ని అనుసరించాలి. ఎంతవరకు మన బ్రతుకులో అసత్యం ఎక్కువైపోయింది, అధర్మం అన్యాయం ఎక్కువైపోయింది. ఇక దాన్ని వదిలిపెట్టి సత్యాన్ని అనుసరించాలి. బైబిల్లో అలాగే సత్యాన్ని అనుసరించాలి. వాళ్ళందరినీ సత్యాన్వేషులు అంటారు. సత్యాన్ని అనుసరించి నడిచారు అంటే యేసును అనుసరించి నడిచారు. అందుకే మన పూర్వీకులు అసతోమ సద్గమయ అన్నారు. అంటే అసత్యములో ఉన్నాను దేవా, నన్ను సత్యములోనికి నడిపించు. యేసు ప్రభు ఆన్సర్ ఏమో నేను సత్యము అన్నాడు. సత్యమే మనలను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యములోనికి రానంత వరకు నువ్వు బానిసవే. దేనికి? పాపానికి బానిసవు. ఎప్పుడైతే సత్యములోనికి వస్తావో, క్రీస్తులోనికి వస్తావో, ఆయన నీ పాపము నుండి నిన్ను విడిపించేస్తాడు. అక్కడి నుండి నువ్వు ఇక బానిసవు కాదు, స్వతంత్రుడు, దేవునికి వారసుడు, అవసరమైతే నాయకుడు అయిపోతావు. ఇంకా నీలో ఏలుబడి చేసిన ఆ సాతాను అంధకార చీకటి శక్తులు ఇక్కడ నీ మీద పనిచేయవు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు బానిసలు కాదు కదా, స్వతంత్రుడు అయిపోయావు. కనుక నాలుగవదిగా క్రైస్తవుడికి ఉండవలసిన నాలుగవ లక్షణం ఏంటంటే సత్యాన్ని అనుసరించి నడవాలి. గుర్తుంచుకోండి. నెక్స్ట్ చదవండి. ఆ రెండు లైన్లు వదిలేశారు. మూడు నెక్స్ట్ ఎన్నది? ఐదవది ఏంటంటే నిర్దోషి. మనందరం ఎవరు అంటే దోషులము. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? నిర్దోష, అపవిత్రులము పవిత్రులుగా చేసేసాడు. 1 యోహాను పత్రిక 1:9, 1:7 చదవండి. ఓకే, నెక్స్ట్ మాట చదువు.
ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారై ఉండు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేసేసి. మనము దోషులము, ఆయన రక్తంలో కడిగి మనల్ని ఏం చేశాడు? నిర్దోషం. అంటే కేసు కొట్టుబడేసింది, అంటే కొట్టుబడేసాడు. ఇక కేసు లేదు మన మీద. నువ్వు దోషివి అని తీర్పు తీర్చాడే. ఎందుకంటే మన దోషాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు దోషివి. నేను చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? ట్విన్స్ ఒకలాగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒక తండ్రి కొడుకులే. చిన్నోడు చిన్నప్పటి నుండి దొంగే, చిన్న చిన్న స్కూళ్ళలో చిన్న చిన్న దొంగలు. హై స్కూల్ సరికి మరొక పేద దొంగ గొడవ. కాలేజీ టైంకి వెళ్ళేసరికి మంటలో మానబంధాలు స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు నేను పోలీసులు గారు తప్పించుకుంటాడు, ఎన్నిసార్లు దొరుకుతాడు, ఎంత కొరపడతాడు. చివరికి ఎవరినో మర్డర్ చేసేసాడు. ఇంకంతే, పారిపోతాడు. ఈసారి వీడికి ఏ శిక్ష వేస్తారంటే, ఎన్నిసార్లు దొరికిపోయి మర్డర్ చేసిన వాడికి ఈసారి ఏం శిక్ష వేస్తారు? ఊరి పైన ఇంటికి పరిగెట్టుకొని వచ్చేసింది. అన్నయ్య ఉన్నాడు, మొత్తం అంతా రక్తం. ఏమైందిరా? అన్నయ్య ఈరోజు వచ్చేస్తున్నారు, నన్ను రక్షించు అన్నాడు. అయితే నువ్వు అర్జెంటుగా బట్టలు తీసేయాలి. తీసి అన్నయ్య ఆ బట్టలు వేసుకొని తన బట్టలు తమ్ముడికి ఇచ్చి నువ్వు లోపలికి వెళ్ళిపోన్నాడు. అప్పుడు తమ్ముడు చేతుల్లో ఉన్న కైతే కూడా అన్నయ్య పడుతుంది. ఇద్దరు ట్విన్స్ కదా, ఒకలాగే ఉంటారు. వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకొని తీర్చేసారు. వీడు చిన్నప్పటి నుండి ఇంతే. నువ్వు చిన్నప్పటి నుండి ఎలాగే చేసావంటే, అవునండి దొంగతనాలు అన్నీ చేశాను. అయితే శిక్ష అర్హుడు, నన్ను శిక్షించండి. చివరి కోరిక ఏమైనా ఉందా? ఒక్కసారి నా సహోదరుడిని చూపించండి అన్నాడు. వచ్చాడు. చివరి కోరిక దగ్గరికి పిలిచి, తమ్ముడు నీ కోసం నేను చచ్చిపోతున్నాను, నీలా ఉండి నేను చచ్చిపోతున్నాను, ఇక్కడ నుండి నాలా నువ్వు బ్రతుకు అని తీసుకెళ్ళిపోతున్నాడు. అంతే, ఇప్పుడు తీసుకెళ్ళి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే తమ్ముడిది, నేను చేసిన నేరాలక, నేను చేసిన ఘోరాలక, నేను చేసిన దోషాలక అన్నా చచ్చిపోయేవాడిని. ఇక అక్కడ నుండి ఎలా బతుకుతాడట? ఇప్పుడు తమ్ముడు ఎలా బతకాలి? అన్నవాళ్ళు బతకాలి. మన ఏసన్న కూడా అంతే. మన దోషాలు తీయవేయడానికి, మనల్ని నిర్దోషులుగా చేయడానికి మన స్థానంలో ఆయన మరణించాడు. ఆయన అంటాడు, నేను నీ కోసం చనిపోయాను, నువ్వు నా కోసం బ్రతుకన్నాడు. హల్లెలూయా. కనుక మన దోషాలు ఏం చేయాలట? కడుక్కోవాలి. 5వ 6వది ఏమని చదివారు? నీ బలిపీఠం చుట్టూను. అదండి, బలిపీఠం చుట్టూ ఏం చేయాలంటండి? మీరు ఎప్పుడైనా గుడి చుట్టూ తిరిగారా? 3 సార్లు తిరగండి, వర్షంలో తిరగండి, మరీ ఎక్కువ బలిపీఠం. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం. అన్యులు తెలుసు తెలియక మొత్తానికి మంచి పని చేస్తారు కదా, చుట్టూ తిరుగుతారు. నేను చిన్నప్పుడైతే 101 సార్లు తిరిగోళ్ళండి. నేను శివకోలు తిరిగినప్పుడు 101 సార్లు తిరిగోలు. నేను పాత చెప్పులు వేసుకొని వెళ్ళాను, కొత్త బూట్లు వేసుకొని వెళ్ళిపోయాను. మరి ఆ 101 సార్లు తిరిగితే గేర్ అయితే కూడా. ఆ తర్వాత కాలంలో అంతేడు తిరుగుతామని 10 సార్లు, 3 సార్లు, ఒక్కసారి తిరిగాను. ఈ రోజుల్లో పొట్ట పట్టలు ఎక్కువైపోయి చుట్టూ తిరగడు, ఈడున్న దగ్గర చుట్టూ తిరిగారు. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద చూడండి, అక్కడే నిలబడి చుట్టూ తిరిగి ఇలా అనుకుంటుంది, ఎక్కడ తిరుగుతుంది? ఆ చుట్టూ తిరగలేక ఆడి బాధ అది. అర్థమవుతుంది కదా? నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను. ఇంకొక మాట కూడా చదువుదాం, చూడండి. 5:7 చదవండి కీర్తనలు. 5:7. నేనైతే నీ మందిరములో నీ కృప ప్రవేశిస్తాను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ మందిరాన్ని చూసి నీ పరిశుద్ధాలయం కనబడేసరికి ఏం చేస్తానట? మీరు ఎప్పుడైనా నమస్కారం చేశారా? ఏమండి, దేవుని మందిరం కనబడేసరికి ఏం చేయాలా? ఈ పరిశుద్ధాలయం ఎక్కడ కనబడితే అక్కడ ఏం చేయాలా?
చాలా మంది అలాగే చేస్తారు కదండి. అక్కడ వరకు వెళ్ళి చర్చలు ఇప్పేసి ఆ దండం పెట్టుకుంటున్నారు. ఎంత మంచి వ్యక్తితో మీరు కూడా ఆ పని చేయండి. మందిరం అనేది ఆగి నమస్కారం చేసి వెళ్ళండి. కొంతమంది ఆగి నమస్కారం చేస్తాం ఏంటని సైకిల్ మీద ఉన్నాడు అనుకోండి, ఒక చేతితో వెళ్ళాడు అనుకుంటాడు. అదే బైక్ మీద వెళ్ళినాడు ఒక సైకిల్ వదిలింది పడిపోతాడు, నేను రెండు చేతులు వెళ్ళిపోయి. కొండలు ఎప్పుడైనా చూస్తారు, కొండ ఇలాగవుతుంది, అలాగే అవుతుంది. కానీ ఇక్కడ దావీదు అంటాడు ప్రదక్షిణం చేస్తున్నాను అన్నాడు, తర్వాత నీ మందిర దిక్కు చూసి నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఎన్నిసార్లు మందిరాలు కనబడినాయి, ఎక్కడెక్కడ కనబడినాయి, ఖచ్చితంగా మందిరాలు చూసినప్పుడు నమస్కారం చేయాలి. నేనైతే ఏ మందిరం కనబడి ప్రైజ్లాడని బండి మీద వెనకాల కూర్చున్నా ప్రైజ్లాడు, ముందు కూర్చున్నా. మరి ఇప్పుడు చెప్పాను కదా చేతులు వదిలేసి పడిపోతాయి మనసు. నీ బలిపీఠం చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తాను, నీ చుట్టూ తిరుగుతాను. నాకు నీ మందిరం అంటే అంత ఇష్టం. ఎందుకు? ఆ బలిపీఠం ఎటువంటిదట? 84 కీర్తనలు పదండి, మొదటి నుండి 10 వరకు స్పీడ్గా చదివండి. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరము మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది సమస్యలిపోతుంది. జీవము గల దేవుని ఎవరు దర్శనాలు పెడితే ఆ దర్శనాలు చేయకూడదు. జీవము లేని వాళ్ళని దర్శించకూడదు. జీవము గల దేవుని దర్శించకండి. నా హృదయము శరీరము, హృదయము కేకలేస్తుందట, శరీరము కేకలేస్తుందట. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవ. నీ బలిపీఠం దగ్గర ఏం దొరుకుతుందట? మరి పిచ్చుకలకు ఆహారం పెట్టిన దేవుడు ఒక్కొక్క మనిషిని మిమ్మల్ని ఇక్కడ పోతే ఎన్ని పిచ్చుకలు అంత బరువు వస్తారు? 1000 పిచ్చుకలు వేస్తే కానీ ఈ మనిషి అంత బరువు ఉంటారు. మరి ఒక పిచ్చుక కోసమే అంత శ్రద్ధ తీసుకున్న దేవుడు మరి నీకు ఆహారం పెట్టడా? నిన్ను దీవించడా? చూసారండి, నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు ఆహారం దొరుకుతుంది. మరి మనకు దొరకకపోవడం ఏంటండి? ఇంకా పిల్లలు పెట్టడానికి వానకోవెలకు అది ఇంకా చిన్నది. అవి వాటి పిల్లలను కూడా పోషిస్తుంది. అక్కడ బలిపీఠం దగ్గరే. బలిపీఠం దగ్గర అంత బాగా పోషింపబడుతుంటే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాకు సరైన ఫుడ్ దొరకదండి, సరైన బెండ దొరకదండి, సరైన బ్లాట్ లేదండి. ఎందుకు ఎలా ఫీల్ అవుతున్నాం? ఆయన బలిపీఠం చుట్టూ అన్నీ ఉన్నాయి. ఇంకా చదవండి. ఎక్కడున్న వాళ్ళు ధన్యులండి? 7 అంతస్తుల మేడలో ఉన్నవారు ధన్యులు, అద్దాల మేడలో ఉన్నవారు ధన్యులు, సోఫా సెట్ 4 బుర్ర మీద వేసుకుని కూర్చున్న వాళ్ళు ధన్యులు. అలా నీ మందిరమునందు నివసించాలి. ఇదిగో జూలై 1 నుండి సంకీర్తన 50 జనాలు పాజిటివ్ ప్రేయర్ స్టార్ట్ చేస్తుంది. ఇక మందిరంలోనే మనం నివసించాలి. ఎంత ధన్యతో, దానివల్ల ఎన్ని ఆశీర్వాదాలు పొందుతామో చూద్దాం. నివసించే వాళ్ళు ధన్యులు ఏంటి? మందిరంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారట? నిత్యము అలాంటి వాళ్ళు పాడవచ్చు, నిత్యము స్తుతించిన అని. నిత్యము స్తుతించకుండా వారానికి ఒకసారి వచ్చి మొహం చూపించి, మళ్ళీ వారం వచ్చి మరొకసారి మొహం చూపించి, అలాంటి వాళ్ళు కాదండి. మీ మందిరము నివసించే వారు నిత్యము నిన్ను స్తుతిస్తారా? ఎవరి వలన బలము? చికెన్ మటన్ వలన బలం కాదు, హార్లిక్స్ బూస్ట్ వలన బలం కాదు, అంబలు తోపలు తినడం వలన బలం కాదు, తలకాయ మాంసాలు తినడం వలన బలాలు కాదు. ఆ బలాలన్నీ కొవ్వులు రకరకాలన్నీ వచ్చేస్తాయి. నీ వలన బలము పొందు మనుషులు అబ్బా హల్లెలూయా. ఎవరి వలన బలము? నా బలమంతా నీవేనయ్యా పాట. యెహోవా నా బలమా పాట. నా పూర్ణ బలముతో నిన్ను ఆరాధించాడు. దేవుడు అంత బలం పొందాలి. దేవుని దగ్గర ఉందండి మంచి బలము, లోకంలో లేదు. లోకంలో ఏవైతే బలం అనుకుంటున్నామో అవన్నీ బలహీనమైనవే. దేవుడే మంచి బలం ఇచ్చేవాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏ బలం పొందుతారటండి? మామూలు బలం కాదండి, నూతన బలం. దేవుని కొరకు ఎదురు చూస్తే నూతనమైన శక్తి, నూతనమైన బలంతో నేను నింపేస్తాడు. ఇంకా చదవండి. అబ్బా యాత్ర చేయడం అంటే అలా చేసుకో. యాత్ర అంటే ఏంటి అనుకున్నారు? బస్సు పెట్టుకుని తీర్థయాత్ర చేయడం కాదు, సువార్త చేయడం, దేవుని ఆరాధించడం, దేవుని మాట అవి వాళ్ళకి ఇష్టం. మనకు చాలా ఇష్టంగా ఉండేవి కదా సువార్తలు. అయిన రోజులు ఎంత హ్యాపీగా ఉండేది. అదేంటో చెప్పలేని సంతోషపడి సువార్త కంటే అది సంతోషం. కొంతమంది ఏది చేయదు, సువార్త చేయరు, పాట పడలేదు, కానీ వెనకాల వస్తారు. వాళ్ళకి అదొక సంతోషం. నేను డాలర్ పట్టుకుంటాను అయ్య గారు, నేను ఇది చేస్తానండి, అదొక సంతోషం. యాత్ర చేయ మార్గంలో వాళ్ళకి ప్రియుములు. ఇంకా
దాని జలమయముగా చేయుదురు. అబ్బా దాని తొలకరి వాడు దాని దీవెనలతో కప్పెను. వారి నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. ఇంకా వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖము లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట. అది నీ ఆవరణములు ఒక దినము గడుపుట 5 దినముల కంటే శ్రేష్టము. ఎంత అండి? ఆయన ఆవరణంలో ఒక దినము గడిపితే 1000 దినాల కంటే. మీరు పుట్టి ఎంత వయసు వచ్చింది, ఎప్పుడైనా ఒక దినం గడిపారా? మీరు పుట్టి గడిపారా? చెప్పండి. ఇశ్రాయేల్ గారు ఎప్పుడైనా ఒక్కరోజు గడిపారా? ఆనంద్ ఒకరోజు అంటే 24 గంటలు ఆయన ఆవరణంలో ఉండిపోతాం. ఎప్పుడైనా గడిపారా? దీనికి ఎప్పుడైనా గడిపారా? ఒకసారి గడుపుదాం, దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను చూపిస్తాను. మన గాబ్రియల్ ఒకరోజు అలాగే పెట్టాడు. ఈరోజు ఉదయం 6 నుండి రేపు మళ్ళీ తెల్లవారు 6 వరకు, రాత్రి పగలు కూడా సేవకులమే గడిపాం. ఇంచుమించు 20-30 మంది వరకు సంఘము సేవకులు మొత్తం 24 గంటలు. అలాగే ఈరోజు ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాం, మళ్ళీ నెక్స్ట్ డే అదే టైం వరకు గడిపాం. ఈ మధ్యలో పాటలు, ఆరాధనలు, ప్రార్థనలు, తినడానికి ఏమిటంటే తిండాలు, మొత్తం అంతా అక్కడే. జస్ట్ అప్పుడప్పుడు చిన్న బ్రేక్ 2 నిమిషాలు మళ్ళీ వచ్చి కూర్చోడు, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, వాక్యం 24 hours అలా ఉంటుంది. చూడండి, ఆయన మందిరంలో ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. ఈసారి మనం ఒక ఫ్రైడే అప్పంచేస్తాం. సెకండ్ ఫ్రైడే అనేది అలా పెట్టుకుందాం, ఎందుకంటే సెకండ్ సాటర్డే సెలవు వస్తుంది కాబట్టి. ఒక్క దినం 24 గంటలు గడుపుతాం. అవసరమైతే ఇలాంటి సేవకులు ఒక 5-6 పిలుచుకుందాం. దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఇదండి. కనుక ఇప్పుడు ఎన్నో విషయం మనం చూసాం. 6వది ఏంటి? బలిపీఠం చుట్టూ ప్రతిరోజు బలిపీఠం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. మీరు తెల్లవారు చేయడం లేదు, ప్రదక్షిణ చేయాలి. చేస్తారు లేదా? అంటే మందిరానికి రండి అని అర్థం. నెక్స్ట్ ఎన్నవది చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 7వది అంటే అది నువ్వు చేయవలసింది ఏంటి? కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు? 1వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:16 చదువు. అంతే. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ప్రతి విషయంలో. రిఫరెన్స్లు అయితే ఒక్కొక్క దీనికి 20-30 ఉన్నాయి, కానీ ఓవరాల్గా ఒక్కొక్క మాటే నేను చెప్తున్నాను. దేవునికి మనం ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడంట? ప్రతి విషయంలో. నేను ఒక పని అనుకున్నానండి, అందుకే మీటింగ్ పెట్టాను, అవ్వలేదు కాబట్టి మరొక మీటింగ్ పెడతాను. కానీ మనం ఏం చేస్తాం? అయితేనే మీటింగ్, లేకపోతే ఏ మీటింగ్ లేదు. ప్రతి విషయంలో ఓడినా గెలిచినా, నువ్వు అనుకున్నది అయినా అవ్వకపోయినా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, ప్రతి సమయంలో కూడా దేవునికి ఏం చేయాలంటే నిజమైన భక్తి పరుడు తనకు లక్షణం ఇది. ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఎన్నోదండి? 7. నెక్స్ట్ చదవండి. రైట్. 8వదిగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు వివరించాలి. ఉదాహరణకు 105వ కీర్తన 1-2 చరణాలు చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యాలు తెలియచేయండి, ఆయన గూర్చి పాడుడి. అదండి, చాలు చాలు. జనాలలో ఆయన ఆశ్చర్య కార్యాల గురించి చెప్పండి. ఆయన ఆశ్చర్య కార్యాలు జనాలకు తెలియచేయండి. వాటి గురిండే మాట్లాడుకోండి, వాటి గురిండే సంభాషించుకోండి, వాటి గురిండే ముచ్చటించుకోండి. ఎక్కడ సంభాషణ చేసుకోవాలంటే పక్కన కూర్చున్నాం. పర్సనల్ ఏమంది లేదు. జనాల్లో, మీటింగుల్లో, సభల్లో, సువార్తల్లో, మందిరాల్లో, ఆయా ప్రాంతాల్లో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి తెలియచేయమని. మరి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు చెప్తున్నామా మనము?
ఏమండి మరి దేవుడు చేసిన కార్యాలు చెప్పాలి కదా చెప్పాలి. సొమ్ములు మీకు అనుభవం 3 హాస్పిటల్ తిరగాలి తగ్గలేదు. ఒక మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తే చేస్తే ఏదో చిన్న రీతి అయిపోయింది. ఆ పక్కింటి అమ్మ సొమ్ము నొప్పుతుందని ఏడు చేస్తావు. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అదే పక్కనే ఉంటాడు ఆర్ఎంపీ డాక్టరే. ముందు ఇతను మానేసి బోర్డు అని డబ్బులు తగ్గడం పెట్టాను నేను. అదంతా వేస్ట్, ఎక్కడికి వెళ్ళి ఎందుకు నీలాంటి నొప్పితో ఉంది కదా. నీలాగే ఒకప్పుడు నువ్వు అన్యులుగా ఉన్నప్పుడు ఎవరైతే బాధలు ఎంతలో భయాలు ఆందోళనలో ఉన్నావో ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలాగ ధైర్యంగా ఉన్నావో దేవుడు చేసిన కార్యాలు ఏంటో చెప్పవా? ఏమండి చెప్పరా? చిన్నది చెప్పరా? చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. జనములలో నీ ఆశ్చర్య కార్యాలు, జనములలో నీ కార్యాలు సంభాషణ చేస్తాను మనం చేయవలసినవి. నెక్స్ట్ చదవండి. యెహోవా, ఈ నివాస మందిరమును, ఈ తేజోమహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. అబ్బా దేన్ని ప్రేమిస్తున్నాడట? మందిరాన్ని, నువ్వు నివసించే మందిరాన్ని, ఆ మందిరములో తేజో మహిమ, ఆ స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఒకసారి చదవండి 2వ దినవృత్తాంతం 7:15-16 ప్రభు ఏమన్నాడు అసలు చదవండి. ఈ స్థలమందు అనగా మందిరములో చేయబడు ప్రార్థన. చూడండి, మందిరంలో చేస్తున్న ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంచుతాను. నా చెవులు ఆ ప్రార్థన ఆలకిస్తాయి. నా పేరు ఈ మందిరానికి నిత్యం ఉండునట్లుగా నేను ఈ మందిరాన్ని కోరుకున్నాను. నా దృష్టి నా మనస్సు నిత్యం అక్కడే ఉంచుతాను. అందుకు దేవుని మందిరంలో మనం ఏం చేయాలండి? ఎప్పుడు దేవుని మందిరం. ఎందుకంటే అక్కడ ఏముందంటే దేవుడు, దేవుని సన్నిధి, కేజు నివాసు మహిమ ఉంది, జ్యోతిర్మయుడైన దేవుని శక్తి ఉంది. కనుక దేవుని మందిరాన్ని అంతగా మనం ఎక్కువగా ప్రేమించాలి. అందుకే ఎప్పుడైనా మన అడ్రస్ ఏమైనా ఉండాలి, అయితే ఇల్లు లేదా మందిరం, ఇంకంతే. లేదు నువ్వు కాలేజ్ అయితే కాలేజ్, లేదా డ్యూటీ అయితే డ్యూటీ, అంతే. మరి ఇంకా రెండో అడ్రస్ నీకు లేదు, అయితే ఇంటి దగ్గర ఉండాలి లేదా మందిరంలో ఉండాలి. కొంతమంది ఇంటి దగ్గర లేరండి, మందిరం దగ్గర లేరు, మరి ఎక్కడికి వెళ్ళారంటే ఊరు పెట్టారు. ఎందుకు తిరగడం వల్ల ప్రయోజనం ఏముంది? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిపో. దేవుని మందిరంలో ప్రార్థన, చాలా మందికి చిత్తపాటు ప్రార్థనకి రండి అని అడుగులు చెప్పి రారు. ఉపవాస ప్రార్థనకి రండి మీకు దగ్గర ఉందని రాదు. అంటే నువ్వు ఊరు మీద తిరగడానికి గాలికి అలవాటు పడిపోయారు. చాలా మంది గాలికి అలవాటు పడిపోయారు. ఆ బతుకులు గాలే, ఏంటి ఉండవు. నువ్వు దేవుని మందిరానికి అలవాటు పడు, ప్రతిరోజు దేవుని మందిరానికి అలవాటు పడు. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకో. అందుకే జూలై 1 నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ప్రతిరోజు దేవుని మందిరానికి రావాలి. ఒక గంటన్నర సమయం చాలు. రేపు గారి నుంచి వెళ్ళిపోతున్నాను. ఆ దినమంతా అంత ఆశీర్వాదంగా మారిపోతుంది. కనుక మనం ప్రేమించవలసింది దేవుని మందిరం. నెక్స్ట్ వాక్యం చదవండి. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. అబ్బా, మన నడక ఎలా ఉండాలండి? యథార్థంగా ఉండాలి. ఒకసారి యెహోషువ 1:7-9 చదవండి. ఆ సమయం అవుతుంది, త్వరగా. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యంగా ఉండు. నా సేవకుడైన మోషే నీకేం చెప్పాడో ఆ ధర్మశాస్త్ర ప్రకారం నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించాయి. నేను నీకు ఏ విధంగా చెప్తున్నా ఆ విధంగా నడాలి. కుడి ఎడమ వైపు తిరగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నీవు బోధింపక చూడండి, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ఆ ధర్మశాస్త్రంలో ఏమేమి రాయబడినవన్నీ చెప్పాలా, చెయ్యాలి. ధర్మశాస్త్రం మొత్తం చెప్పయ్యా యెహోషువ, ధర్మశాస్త్రం అంతా బోధించు, ధర్మశాస్త్రం అందరి ప్రకారం నువ్వు జీవించు. వాళ్ళని కూడా అలాగే బ్రతకముంది. అందుకే ప్రతి సేవకుడు కూడా బైబిల్ ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు మొత్తం బోధించాలి. సంఘంలో కొంచెం సంఘస్థులు అందరికీ బైబిల్ మొత్తం తెలియజేసేయాలి. అంటే దేవుడిని మొత్తం తెలియజేసినట్టు. బైబిల్ అనేది దేవుని హృదయం అండి. అది ఓపెన్ చేస్తే ఆ హృదయం ఏంటో ఉందో నీకు తెలుస్తుంది. కొంతమంది జిప్పులు ఏంటి పెట్టారు చూసావా, 5 సంవత్సరాలైనా నా బైబిల్ ఎంత బాగుందో, అది ఇప్పుడే కదా. కొంతమంది ఒక్కింట్లోనే ఉంటారు, భార్య భర్తలు ఒకరికొకరు మాట్లాడుతారు. 10 సంవత్సరాలు చూసావా మా పొజిషన్ ఎలాగుంది, ఏంటుంది నీ మొహం, అసలు
అసలు మనసిప్పి ఏమైనా మాట్లాడావా? హృదయం తెలిసి అసలు సంగతి ఏంటో తెలుసుకున్నావా? ఏమీ లేదు. మరేందుకు ఒకే ఇంట్లో ఉండడం? నీ శంఖలోనే బైబిల్ పెట్టుకుంటావు. ఆ బైబిల్ లోపల ఏంటో నీకు తెలియదు. ఒకవేళ ఉదాహరణకి బైబిల్లో ఎంతమంది రాజులు ఉన్నారని ఎవరైనా అడిగితే ఉండు మా పాస్ గారు ఫోన్ చేసి, అలా కాదు, నువ్వు చెప్పాలి. ఎంతమంది రాజులు ఉన్నారు, రాజులు గ్రంథం చదువు, అక్కడ తెలిసిపోతుంది. ఎంతమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటంటే ఉండు అభిషేకం అడుగుతాను, అలా కాదు, అది చదువు, అందులోపల ఎందుకు తెలుస్తుంది. ప్రతి విశ్వాసం కూడా మొత్తం బైబిల్ కంఠస్థం రావాలండి. పాస్టర్ గారికి కాదు, విశ్వాసం కూడా. దేవుని హృదయంలో ఏముందో, ఆయన మనసులో ఏముందో ఏంటి తెలుసుకో. ఎప్పుడు చదివిన బైబిల్ సంఖ్య పట్టుకొని చెప్తావు. అది ఒక చిన్న పిల్లోడు లాగా. కొంతమంది పెద్ద పిల్లోడిని నేను మొయ్యలేనండి, దుబ్బులాగా ఉన్నాడు, ఎకలాగా పుట్టినోడు మంచిదని ఎంత బైబిల్. ఈ రోజుల్లో ఆ బైబిల్ మొయ్యలేక సెలలోని బైబిల్ పెట్టి దేవుడికి పట్టుకోవాలి. అంత చులకన అయిపోయాడు కదా. జాగ్రత్త. యథార్థంగా దేవుని సన్నిధిలో నువ్వు నడిస్తే నీ గురువు గారైన మోషేకు తోడున్నట్లు నేను నీకు తోడు వస్తాను. మనం యథార్థంగా దేవుని సన్నిధిలో నడవాలి. ఇది మనకు ఉండవలసిన మరొక లక్షణం. ఇంకొక లక్షణం చెప్పి నేను ముగిస్తాను. చదవండి. అదండి చివరగా సమాజంలో దేవుని ఏం చేయాలట? స్తుతిస్తాను. నా బ్రతికే అది. ఎంతవరకు అనుకున్నావు? 146 కీర్తన చూడండి, 1-2 చదవండి. ఎంతవరకు స్తుతిస్తాను? గంట, 2 గంటలు, ఒక పూట. ఎంతవరకు స్తుతిస్తాడట? జీవితకాలం అంతా. ఇంకెంతకాలం? బ్రతుకు కాలం అంతా. కానీ ఈ రోజుల్లో జీవితకాలం అంతా లేదు, బ్రతుకు కాలం అంతా లేదు. కొంతకాలం వరకే స్తుతించి ఆగిపోతున్నారు, మధ్యలోనే ఆగిపోతున్నారు, సాగిపోలేదు. అంత వేలు దొరికితే చాలు బాగా మనం ఎవరు స్తుతింటాం. చిన్న మిస్టేక్ అది జరిగితే చాలు, ఏమమ్మా చర్చించినట్టు ఏమొస్తాం, ఎంత బయట సుఖం అయిపోతాం. నేను అనుకున్నది ఏమి అసలు నువ్వు బతుకున్నావంటే ఆ సంగతి నీకు తెలుసా? కొంతమందికి ఆ విషయం తెలియదు. లక్షాది కాదు, కోటీశ్వరులు చచ్చిపోయి నువ్వు బ్రతుకున్నావు అది దేవుని గొప్పని అలా తెలియదు. ఇంకా ఫైనల్గా మన సమాజంలో దేవుని ఎన్ని విషయాలంటే ధ్యానం చేస్తాం. ఏంటంటే ఒక క్రైస్తవుడికి ఉండవలసినవి ఇవి. ఉండకూడనివి, చేయకూడనివి ఏంటో రాత్రే వినేశాం. ఇంకా ఏముండిపోయింది అంటే నేను సిద్ధపరిచింది అడగవలసింది. అది ఇప్పుడు అవదు, కానీ దేవుని చిత్తంలో నెక్స్ట్ టైంలో ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటను దీవించుగా ప్రార్థించు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. క్రైస్తవునిగా, ఒక బోధకునిగా, సేవకునిగా, సంఘస్థునిగా, అబ్బగా, యవనస్తునిగా, స్త్రీగా, పురుషునిగా, చిన్నబిడ్డగా మాకు ఏం ఉండాలో ఈరోజు నేర్చుకున్నాం. ఏం ఉండకూడదో రాత్రే బోధించారు. ఉండవలసినవి ఉండక, ఉండకూడని ఉన్నందువలనే మా పరిస్థితులు బాగులేదని ఎక్కడైనా మేము నన్ను సహాయించు. ఎత్తబడిన వాక్యం అందరూ ఫలించినప్పుడు క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.